Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 11కి చెందినటువంటి సంఖ్యాకాండం 20వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకుందాం. మోషే నేరం చిన్నదా పెద్దదా? ఆయన కానాన్లో ప్రవేశించలేదు కదా, మరి చిన్నదానికే దేవుడు అంత గొప్ప శిక్షని వేశాడా అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. మన ప్రీచింగ్లో కూడాను అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆయన నేరం చిన్నదా పెద్దదా అనే దాని గురించి కూడా మనం ఈ దినాన తెలుసుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన కీర్తనలు 19వ అధ్యాయాన్ని లాస్ట్ వచనాన్ని బేస్ చేసుకుని చేసేటువంటి ప్రార్థన. మరి కొన్ని డినామినేషన్ వాళ్ళు కూడా ఈ ప్రార్థన చేస్తారని ఈ దినాన్ని నేను తెలుసుకున్నాను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు, మా హృదయం ధ్యానములు కూడా నీకు అంగీకారములగునుగాక. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అని ఎందుకు సంబోధిస్తున్నాము అని అంటే, మన మాటల్లోనూ మన హృదయ ధ్యానంలోనూ దోషాలు ఉన్నప్పుడు దేవుడు విమోచకుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా, నేను చెప్పే మాటలు కానీ మన హృదయ ఆలోచనలు కానీ అవి పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 20వ మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజములకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటుకి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు
నమ్ము కొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అని మెరీబా జనమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. ఇప్పుడు మోషే చేసినటువంటి నేరం చిన్నదా పెద్దదా? కానానులో ప్రవేశించలేనంతగా పెద్దదా అని 120 సంవత్సరాలు నమ్మకమైనటువంటి దాసుడిగా ఉన్నాడు కదా. అయినా కానీ అప్పుడంతా కూడాను నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా. మరి ఏది ఈ చిన్నదానిలోనే ఎందుకు దేవుడు అంత కోపగించుకుని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు అని పెద్దదికి చిన్నదిగాను కొంచెం అనుమానంగా మనుషులు చెబుతారు. ఇదేనా దాని గురించి మనం చెప్పుకుందాం. పంచగ్రంథములను మొట్టమొదటిగా చదివినప్పుడు సంఖ్యాకాండం ఈ భాగం 20 నుండి మొదటి 13 వచనాలు మనం చదువుకున్నటువంటి రీతిగా అది విషాదకరమైన సంఘటన లాంటిది. అలాంటి సంఘటనలు ఈ పంచగ్రంథాల్లో చాలా అరుదుగా మనకు తటస్థపడతాయి. కానీ ఈ వృత్తాంతము సున్నితమైన తీరులో క్లిష్టమైన అంటే కాంప్లెక్స్ విషయాలను వివరిస్తున్నది. సామాన్యమైన పట్టుతో ఇది మొదలవుతుంది. ఈ వృత్తాంతం వారి నిజమైన అవసరత కనిపిస్తుంది. దప్పిక కొని ఉన్నారు కానీ నీళ్లు లేవు అని 2వ వచనంలో మనం చదివాం. అయితే తన ప్రజల అక్కరలో ఆదుకునే దేవుడని సంతోషకరమైన దేవుని వేడుకొనుటకు బదులు మోషేతో వాళ్ళు వాదించి మామూలుగా వారు మోపే నేరాలను ఆయనపై రుద్దారు. ఇప్పటికంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడే బాగున్నదని, అరణ్యములోని జీవనము కష్టతరంగా ఉన్నదని మున్నగు సాకులతో ఆరోపణ చేశారు. మోషే అహరోనులు దేవుని సన్నిధిని వెతికారు. దేవుని మహిమ వారికి కనిపించింది. 6వ వచనంలో ప్రత్యేక పరుస్తూ దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే ప్రత్యేకంగా స్పెషల్గా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే బండతో మాటలాడును అది నీళ్ళనిచ్చును అని 8వ వచనంలో ఉంది. అనగా దాని నుండి నీళ్లు ఉప్పుకుతి అని దేవుడు చెప్పాడు. బండతో కేవలం మాట్లాడు అన్నాడు. కానీ ప్రజల ఎడల ఓర్పును కోల్పోయాడు. కాబట్టి మోషే ఈ విధంగా అన్నాడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని కఠినంగా మాట్లాడాడు. వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ ప్రశ్నను బట్టి ఆయన వైఖరి కొంచెమైన నటన చిన్నదేను, అది ఎక్కువ నేరం కానట్లుగా కనిపిస్తుంది. అది పెద్ద నేరమేం కాదు కదండి అని అనుకోవచ్చు. మోషే చెయ్యి లేపి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. కానీ ఇప్పుడు గమనించండి, కానీ మోషే అహరోనులతో దేవుడు ఏమన్నాడు? మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొని పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. 20:12
దీనిలో మనం 3 విషయాలు గుర్తించాలి. మొదటిది, మీరు నాకు తగిన విధేయత చూపలేదు అని దేవుడు స్పందించలేదు. ఏంటి, నేను చెప్పిన దాన్ని నువ్వు వినలేదు అని చెప్పలేదు. అది చిన్నదే అవుతుంది. ఈ ఆ విధంగా అవిధేయత చూపించితే ఇక్కడ అవిధేయత అని ఉండాలి. నాకు తగిన విధేయత చూపలేదు, లేకపోతే విధేయత అంటే నాకు అవిధేయులుగా ఉన్నారు అని చెప్పలేదు. కానీ ఏమని చెప్పాడు? నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతుడి గనుక అని వారిపై నేరము దేవుడు మోపాడు. నిజానికి వారు అవిధేయుల లెక్కలో ఉన్నవారే. ఎందుకంటే బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడు, కానీ మోషే కర్రతో కొట్టాడు, 2 సార్లు కొట్టాడు. అయితే వారి నేరం అంతకంటే లోతైనది. అది గమనించండి. వారి నేరము అంతకంటే లోతైనది. ఏంటి అంతకంటే లోతైనది? ఏ విధంగా లోతైంది? అది తీవ్రమైనది. ప్రజలు మోషేను విసిగించారు. అది రైటే, అవును. అదే తీరులో మోషే కూడా స్పందించాడు. ఆయన కూడా విసిగిపోయాడు. ఆయన స్పందనలో ఉన్న సమస్య బండను కొట్టుటయే కాదు, ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడిని బట్టి వాళ్ళది కూడా తప్పు ఉంది. ఆ విధంగా ఒత్తిడి చేశారు. ఏంటయ్యా, అక్కడ ఐగుప్తులోనే బాగుంది, ఇక్కడ అరణ్యంలో పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇది అఘోరంగా ఉంది అని అన్నారు. ఒత్తిడిని బట్టి తనను తాను హెచ్చించుకొని కఠినముగా జవాబు ఇచ్చాడు. అంత గొప్పవాడిలాగా దేవుని మాటను ధిక్కరించేటువంటి రీతిగా తనను తాను హెచ్చించుకున్నాడు. అది, నేను మీకు నీళ్లు తీసుకురావాలా? ఆయన ఏదో పోషిస్తున్నటువంటి రీతిగా, ఆయన ప్రజలైనట్టుగా, దేవుని ప్రజలు కాదు, ఆయన ప్రజలైనట్టుగా తనను తాను హెచ్చించుకున్నాడు. మనం కూడా ఇంతకంటే మెరుగ్గా ప్రవర్తిస్తామని కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, దేవుని ఎడల నమ్మిక, ఎవరి నమ్మిక? మోషే నమ్మిక కనిపించకుండా ఆవిరైపోయింది. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. ఇప్పుడు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు అని అంటే ఏంటి? దేవుడు సృష్టికర్త. ఇది సృష్టికర్త, ఇది సృష్టికి అతీతంగా ఉన్నవాడు. అంటే దీనికి టోటల్గా డిఫరెంట్గా ఉన్నాడు. వేరుగా ఉన్నాడు. టోటల్లీ డిఫరెంట్. ఆయన సృష్టిలో భాగం కాదు. దాన్నే పరిశుద్ధత అంటాం. అంటే ఆయన పరిశుద్ధుడు, సృష్టికి అతీతంగా ఉన్నవాడు అని ఆయన గుర్తించలా. ఎవరు గుర్తించలేదు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు. దేవుని యొక్క సన్నిధిని చూసి ఆయన పిలువబడినప్పుడే దేవుడు ఏ విధంగా చూయించుకున్నాడు? ఆ మండుతున్న పొదలో, ఆ పర్వతం మీద, హోరేబు పర్వతం మీద ఏ విధంగా కనిపించాడు? ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అనుభవించి, 80 సంవత్సరాలు
అనుభవించాడు. దేవుని గురించి బాగా తెలుసు, ఎట్లాంటి వాడు దేవుడు. ఇప్పుడు ఏమైంది మరి? అదొకటి. ఆయన ప్రజల ముందు ఈ విధంగా చేశాడు. సీక్రెట్గా చేసింది కాదు, ప్రైవేట్గా చేసింది కాదు, ఎక్కడో చీకట్లో చేసింది కాదు, ఒంటరిగా చేసింది కాదు, ఆ ప్రజలందరి ముందు ఇది చేశాడు. అంటే ఈ విధంగా దేవుడు చెప్పినట్టు చేయకపోతే అది సబబేను, పర్లేదు, దేవుడు ఓర్చుకుంటాడు అని అందరికీ అలాంటి అవగాహన ఇచ్చేటటువంటి రీతిగా పబ్లిక్గా చేశాడు. అదే దేవుడు చెప్తున్నాడు, నా యొక్క పరిశుద్ధతను నీవు సన్మానించలేదు, గౌరవించలా. అది చాలా సీరియస్ అన్నమాట. దేవుడిగా ఎంచకుండా దేవుడు చెప్పిన దాన్ని తిరస్కరించాడు. అది కాదు, దానికంటే ఎందుకు తిరస్కరించాడు అంటే దేవుని సన్మానించలేదు. ఆయన సృష్టికి అతీతంగా ఉన్నటువంటి సర్వాధికారి, సర్వభౌముడు అని అనేది దాన్ని ప్రక్కన పెట్టినట్టుగా ఆయన బిహేవ్ చేశాడన్నమాట. అది లోపం. అందువలన ఇంతకాలం నా గురించి నువ్వు తెలుసుకుని నాయకుడిగా ఉండి బహిరంగంగా వాళ్ళు కూడా అట్లా చేయొచ్చు అన్నట్టుగా నువ్వు బహిరంగంగా ఈ విధంగా చేసావు, సన్మానించలేదు, నన్ను నువ్వు నమ్మలేదు, ఇంతకుముందు నమ్మినట్టుగా నువ్వు నన్ను నమ్మలేదు. కాబట్టి ఇది సీరియస్ అన్నమాట, చిన్నది కాదు, పెద్దది. అందువల్ల ఏంటి, ఇప్పుడు దాకా వాగ్దాన దేశంలో నా ప్రజల్ని నువ్వు తీసుకెళ్తావు అని చెప్పాను, కానీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఇచ్చాను ఆ దేశాన్ని, వాళ్ళు వెళ్తారు, కానీ నువ్వు మాత్రం తీసుకెళ్ళవు. నువ్వు కానీ అహరోను కానీ మీ ఇద్దరు వాళ్ళని నాయకులుగా నడిపించలేరు అని ఆ విధంగా శిక్షిస్తాడు మోషే అహరోను. ఇంకా రెండో విషయం కూడా ఉన్నది. పంచగ్రంథాలను, మొదటి 5 గ్రంథాలు, వాటిని పంచగ్రంథాలు అంటారు, పెంటెట్యూక్ అంటారు. దాన్ని కలిపి చదవండి. దానిలో మనం గమనించేది ఏంటి అంటే, చిట్ట చివరగా మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించలేదని స్పష్టమవుతుంది. ఓకే, పాత నిబంధనలోని మొదట 7 గ్రంథాలను కూడా చదవండి. పాత నిబంధన ప్రజలను అక్కడ మార్చలేదని స్పష్టంగా, పాత నిబంధన మార్చలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ మొదటి 7 గ్రంథాలు అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగింది? పదే పదే వాళ్ళు చేసిన పనినే చేశారు. వాళ్ళ విశ్వాసంలో సమ్మేళనం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించారు, కల్తీ అయిపోయారు. దేవుడు శిక్షించాడు. దాన్ని బట్టి వాళ్ళు మొరపెట్టుకున్నారు. దేవుడు ఒక న్యాయాధిపతిని పంపి వాళ్ళని ఏదో విధంగా ఆ నేబర్స్ ఆ దేశాల ఒత్తిడి నుండి వాళ్ళని రక్షించాడు. న్యాయాధిపతులు అంటే కోర్టులో ఉండి న్యాయం తీర్చేటువంటి వాళ్ళు కాదు, కానీ వేరే దేశస్తుల బారి నుండి, వాళ్ళు పెద్ద దేశాలు కాదు, చిన్నవాళ్ళే, వాళ్ళ బారి నుండి గోత్రాలు అన్నీ కలిసి కాదు, ఒక్కొక్క గోత్రం 2 గోత్రాలు వాళ్ళని అణగదొక్కినప్పుడు ఆ అణగదొక్కబడినటువంటి పరిస్థితి నుండి రక్షించినటువంటి న్యాయాధిపతులు వీళ్ళు. మరి న్యాయాధిపతులను దేవుడు పంపించాడు. ఆ పంపించిన దాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడ్డారు, సురక్షితంగా ఉన్నారు కొంతకాలం. మరలా అదే అట్లా 6 సార్లు చక్రం తిరిగినట్టుగా ఉంటుంది. మనకి నేర్చుకున్నది ఏంటి? పదే అదే పని పాపం చేస్తున్నారు. ఏం నేర్చుకున్నారు? నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? మారలేదు, వాళ్ళ హృదయం మారలేదు. కాబట్టి పాత నిబంధన
నిబంధన ఉన్నప్పటికీ నువ్వు చేయకూడదు 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 అని పాత నిబంధనలు చెప్పినప్పటికీ దానికి తగినటువంటి మరి పరిహారార్థ బలి అర్పించినప్పటికీ వాళ్ళ హృదయం మాత్రం మారలేదు. అందువల్లనే పాత నిబంధనలో కూడాను దేవుడు చెప్పింది ఏంటంటే, మీ ప్రాబ్లము రూల్స్ కాదు, ధర్మశాస్త్రం కాదు, మీ ప్రాబ్లము మీ హృదయం. మీ పాత హృదయం, రోత హృదయం, కఠిన హృదయం, రాతి గుండె లాంటిది, మీరు నేర్చుకోలేరు. దాని నుండి మీరు రక్షింపబడాలి. కాబట్టి మీకు నూతన హృదయాన్ని, మాంసపు హృదయాన్ని ఇచ్చి నా ఆత్మను మీలో ఉంచుతాను అని దేవుడు క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి వాగ్దానం చేశాడు. అది స్పష్టంగా హెజకేలు 36లో, ఇర్మియా 31లో ఉంటుంది. ఓకే, అది ఎందువలనంటే పాత నిబంధన రక్షించాలనే ఉద్దేశంతో కాదు. మరి పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, దేవుడు ఎలాంటి పరిశుద్ధుడు అని తెలుసుకోవటానికి, ఏది రైటు ఏది రాంగు అని, ఏది మంచిది ఏది ఇష్టం ఏది అయిష్టం అని దేవుని బట్టి ఆ ప్రజలు తెలుసుకోవాలనేటటువంటి రీతిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం దేనికి ఉపయోగిస్తుంది? దేవుడు ఎలాంటి దేవుడు అని. రెండవది ఏంటి అంటే, వాళ్ళు ఎంతగా అలాంటి మంచి దేవుడిని, కృపగలిగినటువంటి దేవుడిని, పరిశుద్ధుడైనటువంటి దేవునికి విరోధంగా చేశారు. క్లియర్ కట్గా ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా చేశారు. అంటే వాళ్ళ పాపాన్ని హైలైట్ చేసినటువంటి రీతిగా ధర్మశాస్త్రం ఉంటుంది. అంతేగాని పాపాన్ని సూచించదు, కానీ పాపం నుండి రక్షించేటట్టు శక్తి పాత నిబంధన కానీ ధర్మశాస్త్రానికి కానీ లేదు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అందువల్లనే క్రొత్త నిబంధన రావాల్సి వచ్చింది. ధర్మశాస్త్రమునకు ప్రజలను రక్షించి మార్చగల సమర్థత లేదు, శక్తి లేదు. ఇక మూడో విషయం, ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడవ పాఠం ఏంటి అని అంటే, 1 కొరింథీ 10:4లో ఉంటుంది. చదువుదాం, 2 వచనాలు ఇక్కడ చదువుదాం. 10:4, మరి నిర్గమకాండం 10:17 అక్కడ అది కొన్ని వచనాలు చదువుకుందాం. ఓకే, 1 కొరింథీ 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి పాత నిబంధనలో 40 సంవత్సరాలు వాళ్ళకి నీటిని సరఫరా చేసినటువంటి బండ దేన్ని సూచిస్తుంది? యేసుక్రీస్తుని సూచిస్తుంది అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి తెలియజేస్తున్నాడు. ఈ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్టు గుర్తించగలము. అంతేకాదు, నిర్గమకాండం 17:1-7లో మనం చదివితే దేవుడు బండను కొట్టమని చెప్పాడు, నొక్కి చెప్పాడు, బండను కొట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 20లో ఆ బండని కొట్టొద్దు, ఇక్కడ మాట్లాడు, బండతో మాట్లాడు అని చెప్పుట ద్వారా ఈ సందర్భమును సూచనార్థముగా దేవుడు తీసుకున్నట్లుగా మనం తలంచవచ్చు. ఓకే, దేవుని తలంపు ఏంటంటే, ఈ యొక్క ఇన్సిడెంట్స్ ఒక సింబాలికల్గా ఉంటుంది, సాంకేతికంగా ఉంటుంది అని మనం గ్రహించుకోవాలి. ఓకే, దేవుడు తలస్తున్నట్టుగా మనం
ఇప్పుడు దానికి దీనికి అక్కడేమో కొట్టమన్నాడు, ఇక్కడేమో మాట్లాడమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు, 2 సార్లు కొట్టాడు. అంతకుముందు నిర్గమకాండం 17లో కొట్టాడు, కొట్టమని చెప్పాడు. ఇక్కడ మాట్లాడమన్నాడు. కాబట్టి దేవుడు సింబాలికల్గా సాంకేతికంగా ఉన్నటువంటి దాన్ని మోషే దాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. యేసు ప్రభువుని సూచించేటువంటి బండ అది ఒకసారే కొట్టాలి. యేసు ప్రభువు సిలువలో ఒకే ఒకసారి మరణించాలి అని హెబ్రీ పత్రికలో ఉంటుంది అన్నమాట. ఒకే ఒక్కసారి, 2 సార్లు ఉంటుంది ఆ మాట. ఎఫాక్స్, ఒకే ఒక్కసారి, ఆ ఒక్క బలి సరిపోతుంది అని. దాన్ని, ఆ సింబలిజంని మోషే డిస్ట్రాయ్ చేశాడు. అది అంతిమ బండను, అది యేసుప్రభు అంతిమ బండను, జీవపు దారలు పొంగజేసే బండను ఒకే ఒకసారి ఆ బండ కొట్టబడుతుంది. దానిని మించకూడదు, 2-3 సార్లు కొట్టకూడదు. అది సింబాలిక్గా ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు చెప్పండి మీరు, ఆయన మోషే చేసింది దేవుని దృష్టిలో రైటా రాంగా? ఆయన జ్ఞానం చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. యేసు ప్రభు యొక్క సువార్తను ముట్టుకుంటే దేవుడు ఓర్చుకోడు. విశ్రాంతి దినం అలాంటిది. ఏదన్నా ఓర్చుకుంటాడు, కానీ విశ్రాంతి దినాన్ని ఉడుము పట్టు పట్టాడు. దాన్ని మాత్రం మీరు అంటకూడదు, చెప్పినట్టుగా చేయాలి. ఎందుకని? యేసు ప్రభు యొక్క రక్షణను సూచిస్తుంది కాబట్టి. ఓకే, మరి సృష్టి దగ్గర నుండి దాన్ని కాపాడాడు. సృష్టి అంతా కూడాను 6 దినాల సృష్టి, 7వ దినం విశ్రాంతి దినాన్ని దాన్ని సూచించేటువంటి రీతిగా ఈ 6 దినాలు ఉన్నాయి. ఓకే, దాన్ని పరిశుద్ధపరిచాడు. ఓకే, కాబట్టి ఈ బండ కూడాను యేసు ప్రభువుని సూచిస్తుంది. ఆయన అనుగ్రహించేటువంటి జీవజలాన్ని, రక్షణను, నిత్య జీవాన్ని సూచిస్తుంది. అలాంటి ఆ సింబలిజాన్ని ఈయన డిస్టార్ట్ చేశాడు. ఓకే, కాబట్టి కొన్ని విషయాలు మరి అంతవరకే ఆయనకి తెలుసో తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఆ సీరియస్నెస్ దేవునికి తెలుసు. కాబట్టి అది పెద్ద నేరంగా దేవుడు ఎంచాడు. దేవుని నమ్మాలి, నమ్మి విధేయత చూపించాలి. ఏదో పైకి ఏదో ఆయన చెప్పాడులే అని చేయటం కాదు. ప్రేమతో ఆయన నమ్మి, ఆయన మీద ఆధారపడి, ఆయన ప్రేమిస్తూ ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. అలాంటిది ఇక్కడ మనం చూడలేదు. కాబట్టి కానీ మోషే రక్షణ పోగొట్టుకున్నాడు అని అనటానికి వీల్లేదు. ఎందువల్లంటే రూపాంతరం కొండ మీద మరి ఆయన ప్రవక్తలను రిప్రజెంట్ చేస్తూ ఆయన కనిపించాడు కదా రూపాంతర కొండ మీద. ఏలియా ప్రవక్తలను రిప్రజెంట్ చేస్తూ, ఏలియా ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా మోషే, వాళ్ళిద్దరు కనిపించారు. కాబట్టి సజీవుడైనటువంటి దేవుడు ఆయన సన్నిధిలో సజీవంగా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు. ఓకే, యేసు ప్రభు మరి వాళ్ళకి నెరవేర్పుగా, ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు నెరవేర్పుగా ఆయన ఉన్నాడు, ఆయన పరిచర్య ఉంటుంది అనేటువంటి రీతిగా ఆ రూపాంతర కొండ మీద దేవుడు, యేసు ప్రభు ఆ విధంగా చూయించుకున్నాడు. ఇప్పుడు ఏంటి అని అంటే మనం గమనించాల్సింది ఈ 3 విషయాలు. ఓకే, ఒకటి ఏంటంటే ఇక్కడ విధేయత చూపలేదు. ఎందువల్లంటే నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. రెండవది ఏంటంటే మనం గమనించాల్సింది, పాత నిబంధన పాపాన్ని ఎత్తి చూపించింది, కానీ పాపం నుండి మనం రక్షించలేదు, మన జీవితాలని మార్చలేదు, దానికి సమర్థత లేదు. మూడవది ఏంటంటే ఆ యొక్క సందర్భం, ఆ బండతో మాట్లాడటం, అంతకుముందు బండని కొట్టడం, అదంతా సింబాలికల్గా ఉన్నది.
కాబట్టి అలాంటి అంటే చిన్న చిన్న సింబల్ కాదు, ఏ తన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ ప్రణాళికను సూచించేటువంటి సింబల్ అది. దాన్ని డిస్టార్ట్ చేశాడు కాబట్టి అది పెద్ద నేరంగా ఎంచబడింది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.